స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితము హైదరాబాద్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఊహాగానాలు పలు పత్రికల్లో పలు టీవీల్లో వస్తున్నటువంటి కథనాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు బట్టి విక్రమార్క గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని కూడా చెప్పారు. ఎందుకంటే కులగణన మరోసారి తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది. ఎవరైతే గణనలో పాల్గొనలేదో వారి కోసం ప్రత్యేకంగా మరోసారి కులగణన నిర్వహించడంతో పాటు బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని చెప్పి ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వాటన్నిటి కూడా చట్టబద్ధత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. వీటన్నిటి చట్టబద్ధమైనటువంటి చిక్కుల నేపథ్యంలో మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి నాయకులు ఆశావాహుల్లో కొంత ఇంకా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.